అండ్ తర్వాత నివి. ఓకే. నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం, జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా. అంటే నేను ఈ ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్గా. ఇంత మంచోళ్ళు ఉంటారా, అసలు ఇంకా ఇంత మంచోళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని. నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు 2024లో మనం అందరం కూడా ఇక్కడ ఒక చోట చిన్న చితక అబద్ధాలు ఆడతాం. ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం, వచ్చేస్తున్నాం అని చెప్తాం. నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నీవి. అదే హానెస్టీ, అదే ఎథిక్, అదే అన్ని తను చేసే పనిలో, తను చేసే సినిమాలో, తను చేసే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది. మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే అది చేయగలరు. అంత బ్యూటిఫుల్గా చేసింది. అండ్ నివి విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది. అలా నాకు నివిని చూసినప్పుడల్లా తనకి ఏం అప్పచెప్పినా, రేపు రేపు యాక్టింగ్ అనే కాదు, రేపు ఏ జాబ్ తీసుకున్నా, ఏ పని అప్పచెప్పినా సరే 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు, చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది నివి. ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్లో షీ విల్ డూ ఇట్ ది బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమా కూడా 35 అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నివి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు. ఆ మంచి సినిమా 35 అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నివికి నాకు తెలిసి ప్రపంచంలో ఏది ఇవ్వదు. డబ్బులు కాదు, ఫేమ్ కాదు, ఏది ఇవ్వదు. అండ్ ఐ థింక్ ఈ 6th షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. నివి, నువ్వు చిత్తకు కొట్టేశావు. ఇందాక ఇందాక చాలామంది చెప్పినట్టు, దర్శి కూడా చెప్పినట్టు, నిజంగా నీ గెటప్పో, నీ మొహం, నీ స్మైలో ఏదో తెలియదు, అందరికీ మన అమ్మను గుర్తు చేస్తుంది డెఫినెట్గా. అండ్ అందరికీ రేపు థియేటర్లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది. నివి, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. అండ్ ఐ ఆల్రెడీ నో దట్ యూ విల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే